4 days. అంటే 12 men 4 days లో ఒక వర్క్ ని కంప్లీట్ చేస్తారు. వైల్ 15 men women can complete the same work. Same work mean అదే పని. Same work complete in 4 days. The same work mean 15 men women complete the same work in 4 days. This is the question. So men ki women ki ratio తీసుకుందాం మనం. So 4 cancel, 3 4 ja is 3 5 ja. So మనకు మిగిలినటువంటిది 4 men is equal to 5 women. So 4 men is equal to 5 men కాబట్టి men by women is equal to 5 by 4. It is nothing but 5:4. It is nothing but men is to women. Men is to women is the 5:4. ఓకే, ఇప్పుడు టోటల్ వర్క్ ని మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. ఆ తర్వాత ప్రాబ్లం పూర్తిగా చదువుదాం. టోటల్ వర్క్ ఏమని చెప్పుకోవచ్చు ఇక్కడ అని అంటే, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 15 ఉమెన్ ఇంటూ 4 days. సో 15 ఇంటూ ఉమెన్ రేషియో ఇస్ ద 4 కాబట్టి ఇంటూ 4 ఇంటూ 4. 15 4 ja is the 60 into 4. So it is nothing but 240. 60 into 4 240. Total work is the 240 and men or women ఎక్కడైనా మీరు సబ్స్టిట్యూషన్ చేయొచ్చు వాల్యూని. m అంటేనేమో 5, w అంటేనేమో 4, ఎక్కడైనా సబ్స్టిట్యూషన్ చేయండి 240నే వస్తుంది మీకు టోటల్ వర్క్ అనేటువంటిది. ఓకే, టోటల్ వర్క్ వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ రీడ్ ద కేర్ఫుల్లీ. ఎక్కడి నుంచి మనము 6 men, ఇక్కడ నుంచి 6 men start the work on the job after working for 2 days. 2 days వరకు 6 men వర్క్ చేశారంట. చేసిన తర్వాత ఏమైందంట అనంటే ఆల్ ఆఫ్ దెమ్ స్టాప్డ్ వర్కింగ్. అందరూ కూడా పని బంద్ చేశారు. అంటే 6 men స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఎప్పటి వరకు చేశారు వర్కింగ్ అంటే 2 days చేశారు. 2 days చేసిన తర్వాత వర్క్ స్టాప్ చేశారంట వాళ్ళందరూ. స్టాప్ చేసిన తర్వాత కొంత వర్క్ కంప్లీట్ అయిపోయి ఉంటది కదా. కంప్లీట్ అయిపోయిన తర్వాత హౌ మెనీ ఉమెన్ షుడ్ బి పుట్ ఆన్ ద జాబ్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. ఆ మిగిలిపోయినటువంటి జాబ్ ని ఎంతమంది ఉమెన్స్ కంప్లీట్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ టు బి కంప్లీటెడ్ ఇన్ 3 days. ఒకవేళ 3 days లో కంప్లీట్ అయితే ఎంతమంది ఉమెన్స్ అవసరము మనకు మిగిలిపోయినటువంటి వర్క్. ఫస్ట్ ఏం చేశారు, 6 men అనేటువంటి వాళ్ళు 2 days చేశారు. 2 days చేశారు. సో 6 men అంటే మెన్స్ యొక్క కెపాసిటీ మనకి ఎంత వచ్చింది, 5 వచ్చింది. ఇంటూ 2, 6 5 is 30, 32 is 60. అంటే టోటల్ వర్క్ ఇక్కడ వచ్చేసి మనకు 240. ఈ 240లో 60 వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో మిగిలింది మనకి ఎంత అంటే 180 వర్క్ ఉంది. ఈ 180 వర్క్ ని ఎవరెవరు కంప్లీట్ చేయాలి అంటే 3 days లో కంప్లీట్ కావాలి. ఈ 180 వర్క్ 3 days లో ఎంతమంది ఉమెన్ ఎంతమంది ఉమెన్ అవసరము కంప్లీట్ చేయడానికి అని అన్నారు. ఉమెన్ యొక్క రేషియో మనకి ఎంత ఉంది, ఇక్కడ 4 ఉంది. సో కాబట్టి మనం 4 తోన క్యాన్సల్ చేద్దామండి. ఇప్పుడు క్యాన్సల్ చేయండి. ఇక్కడ 2 2 ja 290 ja, 2 1 ja 245 ja, 3 1 ja 315 ja. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకు 15 వస్తుంది. ఈ 15 కూడా ఏంటి, ఉమెన్ గురించి వస్తుంది. సో 15 ఉమెన్స్ అవసరం మనకి. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ. రిమైనింగ్ వర్క్ కంప్లీట్ కావడానికి ఎంతమంది ఉమెన్స్ అవసరము అని అంటే 3 days లో కంప్లీట్ చేయడానికి 15 ఉమెన్స్. అదే 6 days లో కంప్లీట్ చేయడానికి అన్నప్పుడు మనకు 7.5 ఉమెన్స్ అని అంటాము. అది ఎంత వస్తుందో చూసుకోవాలి. 5 days లో అలా మనకి ఇలా క్వశ్చన్స్ వస్తాయి. 5 days లో అన్నారనుకోండి 5 4 ja 20 డినామినేటర్ 20తోన మనం 180ని క్యాన్సల్ చేసామనుకోండి 9 అని వస్తుంది. అంటే 9 ఉమెన్స్ కావాల్సింది. అలా మనం అక్కడ ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుతుంది అన్న దాన్ని బట్టి ఆన్సర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఉమెన్ యొక్క కెపాసిటీ వేసుకుంటాం. ఈజ్ ఇట్ క్లియర్ అండి? దిస్ క్వశ్చన్ ఈస్ క్లియర్? Yes, sir. ఓకే, మూవ్ ద అనదర్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమని అంటున్నాడంటే చూడండి, 12 children టేక్ ద 16 days టు కంప్లీట్ ఎ వర్క్. అంటే ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 12 children అవసరపడ్డారు. ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అని అంటే 16 days లో అని అంటున్నారు. ఎస్, ముందు రాసుకుందాం. ఏమని అంటున్నాడు క్వశ్చన్, 12 children, చిల్డ్రన్స్ ని నేను బాయ్స్ అనుకుంటున్నాను. 12 boys
కంప్లీట్ ఇన్ ద 16 days. 16 days లో ఒక వర్క్ కంప్లీట్ చేస్తారు. క్వశ్చన్ చదువుదాం. విచ్ కెన్ బి కంప్లీటెడ్ బై ద 8 adults in 12 days. ఇదే వర్క్ ఏమవుతుంది అని అంటే 8 adults అంటే 8 adults మీన్ 8 మెన్స్ ఇదే వర్క్ 12 days లో కంప్లీట్ చేస్తారని అంటున్నాడు. సో అక్కడ వరకు ఆపండి. ముందు టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేద్దామండి. మనం ఇక్కడ 12 క్యాన్సల్. సో సేమ్ వర్క్ కాబట్టి 4 2 జా 4 4 జా. సో 8 1 జా 8 2 జా 16. సో మనకి ఇక్కడ మిగిలింది 2 boys is equal to, ఇట్లా కూడా అడుగుతాడండి, 2 boys చేసేటువంటి వర్క్ 1 men కి ఈక్వల్ అవుతే అని కూడా అడగొచ్చు క్వశ్చన్స్ డైరెక్ట్ గా అట్లా ఇవ్వకుండా. 2 boys is equal to 1 men. సో మనం ఏం చేద్దాం ఇప్పుడు అని అంటే boys by men is equal to 1/2. It is nothing but children is to adult is equal to 1:2 అండి. సో ఇక్కడ పక్కెట్టేసేయండి. ఇప్పుడు మనం టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం అని అంటే 8 men into 12. ఎక్కడని తీసుకోవచ్చండి మీరు. M అంటే ఎంత వస్తుంది మనకు, అడల్ట్ అంటే 2 వస్తుంది కెపాసిటీ కాబట్టి 8 into 12. సో 16 into లేకపోతే ఏమైనా రాయొచ్చు 8 into 2 12 జా is the 24. సో 8 2 జా ఎంత అండి మనకు 16 అంటే 160 ప్లస్ 8 4 జా 32. సో టోటల్ ఏమవుతుందండి 192 అవుతుంది. సో ఇలా మీరు మల్టిప్లికేషన్ ఈజీగా ఉన్నట్లు చేసుకోవచ్చు అండి. 16 12 జా అని డైరెక్ట్ గా చేయకపోతే మీరు ఏం చేసుకోవాలి, 2 12 జా ఇస్ ద 24 ఇంటూ 8 8 2 జా ఎంత అండి 16 అంటే 160. ఇంకా 4 మిగిలింది కాబట్టి 8 4 జా 32. 160 ప్లస్ 32 192. సో టోటల్ వర్క్ ఈజ్ ద 192 ఉంది. సో క్వశ్చన్ ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఏమని అంటున్నాడు ఇంకా ఇప్పుడు అని అంటే ఇక్కడ స్టాప్ ఆఫ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి 16 adults స్టార్ట్ ద వర్కింగ్ అంటే 16 adults స్టార్ట్ చేశారంట వర్క్. ఆఫ్టర్ 3 days 10 adults లెఫ్ట్. ఆఫ్టర్ 3 days అంటే 3 days తర్వాత 10 adults లెఫ్ట్ అయిపోయారంట. అంటే 16 members కూడా 3 days ఉన్నారు మనం. సో ముందు అది తీసుకుందాం. 16 adults ఎన్ని రోజులు ఉన్నారు, 3 days వర్క్ చేశారు. అడల్ట్స్ మీన్ ఇక్కడ ఎం అనుకుంటున్నాను నేను. అడల్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎం. ఇక్కడ చిల్డ్రన్స్ నేనేమనుకున్నాను పి అనుకున్నాను. సో అది తెలుసుకుని ఉంటే సరిపోతుంది. సో 16 adults ఎన్ని రోజులు 3 days చేశారు. సో 3 days చేశారంటే 16 ఇంటూ ఇది 2 ఇంటూ ఇది 3. సో మనకు మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది 32 ఇంటూ 3 వస్తుంది. ఇట్ ఈస్ ద 96 అవుతుంది. అంటే మొత్తం 192 వర్క్ లోపల 96 వర్క్ కంప్లీట్ అయిపోయింది. అంటే రిమైనింగ్ వర్క్ మనకి ఎంత మిగిలింది అని అంటే ఈజ్ ఇట్ క్లియర్ 96 మిగిలింది మనకు. 96 2 జా కాబట్టి ఇది రిమైనింగ్ వర్క్ ఆఫ్టర్ 3 days తర్వాత. సో ఏమైంది 10 members అడల్ట్స్ వెళ్ళిపోయారు. 10 members అడల్ట్స్ వెళ్ళిపోయారంటే ఇక్కడ 16 adults లో ఎంతమంది ఉన్నట్లండి 10 members వెళ్ళిపోతే ఇంకొక 6 members అడల్ట్స్ ఉన్నట్లు. వారితో పాటు ఆయన ఏమని అంటున్నాడు ఇక్కడ 4 children జాయిన్డ్ అంటే 4 children వచ్చారు. జాయిన్డ్ దెమ్. హౌ మెనీ డేస్ విల్ దే టేక్ ద కంప్లీట్ ద వర్క్ రిమైనింగ్ అంటే రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంతమంది అవసరం. ఒక 3 days తర్వాత 6 men వెళ్ళిపోతే మనకు మిగిలింది ఎంత అండి అని అంటే 10 members ఉన్నారు మనకు. 10 men ఉన్నారు. ఆ తర్వాత 4 children వచ్చి యాడ్ అయ్యారు. వీళ్ళు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అంటే ఈ రిమైనింగ్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి అన్నప్పుడు మనం ఏం చేసుకోవచ్చు ఇక్కడ అని అంటే 10 ఇంటూ ఇది ఇట్ ఈస్ ద 2 బాయ్స్ ఏమొస్తుందండి 4 ఇంటూ 1 వస్తుంది చిల్డ్రన్ కాబట్టి 10 members వెళ్ళిపోయారు కదా సార్ 6 members మిగులుతారు. వెరీ గుడ్ అబ్జర్వేషన్ అన్న, వెరీ గుడ్. 10 వెళ్ళిపోయారంటే ముందు ఎంతమంది తీసుకున్నాం మనం ఇక్కడ 16. అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. నేను చెప్పేది గుడ్డిగా వినడం కాదు, మీరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా లేదా అనేటువంటిది ప్రాబ్లం మీద ఇంపార్టెంట్. 16 members ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఉన్నారు. ఆఫ్టర్ 3 days తర్వాత 10 వెళ్ళిపోయారు అంటే ఎన్ని మెంబర్స్ ఉన్నారు 6 men ఉన్నారు అంటే 6 adults ఉన్నారని అర్థం ఇక్కడ మనకు. సో కాబట్టి 6 into 2 ఎంత అండి 18 ప్లస్ 4 అంటే 18 ప్లస్ 4 ఎంత వస్తుందండి మనకి ఇక్కడ
ఇందాక 6 to 12 plus 4. 12 plus 12 ప్లస్ 4 Four. అంటే ఎంతండి 16. 16. అంటే ఈ 96 ని ఎవరు కంప్లీట్ చేయాలి? 16 కంప్లీట్ 16 చేయాలి. కాబట్టి మనం 16 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 16 6 60 days. జా 6 days లో 96 అవుతుంది. అంటే రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది? 6 6 days డేస్ లో కంప్లీట్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా మీరు క్వశ్చన్ ని డివైడ్ చేస్తూ చిన్న చిన్నగా ప్రాబ్లం లోకి వెళ్ళిపోవాలి. ఒకటేసారి చదివితే కన్ఫ్యూజ్ అవుతారు. ప్రాబ్లం మొత్తం ఒకటేసారి చదివితే. ఓకే అండి. ఐదర్ ప్రాబ్లం కి మూవ్ అవుతున్నాను, చూడండి. ఏమని అంటున్నాడు ఐదర్ ప్రాబ్లం అంటే 10 ఉమెన్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 7 days. 10 ఉమెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 7 days. అంటే 10 ఉమెన్స్ అంట వర్క్ ని 7 days లో కంప్లీట్ చేస్తున్నాడు. ఓకే, బాగుంది. నెక్స్ట్ 10 చిల్డ్రన్స్ టేక్ ద 14 days టు కంప్లీట్ ద వర్క్. అదే వర్క్ ని కంప్లీట్ చేయడానికి ఏమైతుంది? 10 చిల్డ్రన్స్ నేను బాయ్స్ అనుకుంటున్నాను, బి అనుకుంటున్నాను, 14 days లో కంప్లీట్ అవుతుందంట. సో అది అలానే ఉంచండి, మేము ఏం చేయకండి. ఇప్పుడు మనం టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత చూద్దాం. ఆఫ్టర్ దట్ క్వశ్చన్ చూద్దాం. 7 1 జా 7 2 జా, ఈ 10 క్యాన్సల్. 1 ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు 2 బాయ్స్ కి ఈక్వల్ అని చెప్తున్నాడు అని అర్థం క్వశ్చన్ లో. సో కాబట్టి ఉమెన్ బై చిల్డ్రన్ is nothing but 2 by 1. This is nothing but 2:1 is equal to women is to children. Okay. ఇప్పుడు టోటల్ వర్క్ is equal to ఎటు నుంచి అయినా మీరు ఆన్సర్ చేయొచ్చండి. దెర్ ఇస్ నో ప్రాబ్లం. 10 into ఉమెన్ 7 days. కాబట్టి ఉమెన్ ఎంత వస్తుంది మనకి? అక్కడ 2 వస్తుంది కదండి ఉమెన్ రేషియో. సో 10 into 2 into 7, 27 జా 140. సో టోటల్ వర్క్ అనేటువంటిది 140 ఉంది. ఇప్పుడు క్వశ్చన్ చదువుదాం. ఏమని అంటున్నాడు? హౌ మెనీ డేస్ విల్ 5 ఉమెన్ అండ్ 10 చిల్డ్రన్ టేక్ ద కంప్లీట్ ద వర్క్? 5 ఉమెన్ అంట. ఈ 140 చపాతీలను ఎవరెవరు తినాలి? 5 ఉమెన్, ఇంకేమని అంటున్నాడు? 10 చిల్డ్రన్ అని చెప్తున్నాడు. అంటే 10 బాయ్స్. అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అంటే 5 into 2 plus 10 into 1. It is nothing but 20. సో ఈ 140ని ఎవరెవరు తినాలి అంటే ఈ 20 ఎన్ని డేస్ లో తింటారు? రోజుకు 20 లెక్క ఎన్ని రోజుల్లో తింటారు? ఆన్సర్. సో ఏమవుతుంది మనకు? 0 0 క్యాన్సల్, 2 1 జా 2 7 జా. సో ఆన్సర్ ఏమవుతుందండి? 7 days కమ్. ఓకేనండి. సో ఆన్సర్ ఏమవుతుంది? హౌ మెనీ డేస్ అంటే ఆప్షన్ సి 7 days లో కంప్లీట్ అవుతుంది. ఎవరు? 5 ఉమెన్స్ 10 చిల్డ్రన్స్ ఆ ఉన్నటువంటి వర్క్ ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారంటే 7 days లో కంప్లీట్ చేస్తారు అని ఆన్సర్. ఐదర్ క్వశ్చన్ కి మూవ్ అవుతున్నాయి. టైప్ 4 ప్రాబ్లమ్స్ కవర్ అయ్యాయండి. ఇట్లా ఉమెన్ చిల్డ్రన్ ఇట్లా ఇచ్చి చేస్తే ఈ టైప్ 4 కంప్లీట్ అయిపోయాయి. మిక్స్డ్ ప్రాబ్లమ్స్ ఇస్తారండి. ఇవి సెంట్రల్ ఎగ్జామ్స్ లో చాలా వరకు ఇస్తారు. ఇప్పుడు మన ఎగ్జామ్స్ కూడా సెంట్రల్ మోడల్లో వెళ్తున్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకోవడం జరిగింది. సో మిక్స్డ్ ప్రాబ్లమ్స్ ఏమని అంటున్నాడు? క్వశ్చన్ చాలా క్లియర్ గా చదువుదాం. ఎక్స్ కెన్ డూ 1/4 ఆఫ్ ఏ వర్క్ ఇన్ 10 days. ఎక్స్ గురించి మాట్లాడుతున్నాడు. 1/4 వర్క్ అని అంటున్నాడు. హౌ మెనీ డేస్? 10 days అంటున్నాడు. అంటే 4 parts ఉన్నటువంటి వర్క్ లో 1 part ఎన్ని రోజుల్లో చేస్తాడు? 10 days లో చేస్తాడు. మరి 4 parts ఎన్ని రోజుల్లో చేస్తాడు అన్నట్లు? 40 days లో చేస్తాడని అర్థం. సో ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? టోటల్ గా ఎక్స్ గురించి మాట్లాడుతున్నారు. అది పక్కకు పెట్టండి. నెక్స్ట్ వై కెన్ డూ 40% ఆఫ్ ద వర్క్ ఇన్ 40 days అని అన్నాడు. 40% ఆఫ్ ద వర్క్, 40% ఆఫ్ ద వర్క్ ఇన్ 40 days అనుకుంటే 100% ఆఫ్ ద వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందండి? 100 days అవుతుంది. సింపుల్. ఇది ఎవరి గురించి? వై గురించి ఇచ్చినటువంటి మ్యాటర్. నెక్స్ట్ ఇంకేమని అంటున్నాడు? జెడ్ కెన్ డూ ద 1/3. ఇక్కడ చూడండి, జెడ్ కెన్ డూ ద వర్క్ 1/3 ఆఫ్ ద వర్క్ ఇన్ 13 days. అంటే 1/3 వర్క్ ని 13 days లో అని అంటే 3 parts ఉన్నటువంటి వర్క్ 1 part చేస్తున్నాడు. అది కూడా 13 days లో చేస్తున్నాడు. 1 part 13 days అనుకుంటే 3 parts ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందండి? 39 days లో కంప్లీట్ అవుతుంది.
ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? జెడ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఎవరి గురించి అంటే జెడ్ గురించి మాట్లాడుతున్నాడు. క్వశ్చన్ ఏమన్నాడు? హూ విల్ ద కంప్లీట్ ద వర్క్ ఫస్ట్? ఎవరు ఈ ముగ్గురుట్లో ఫస్ట్ గా ఆ పనిని పూర్తి చేస్తారు? మరి ఎవరు కంప్లీట్ చేస్తారండి? ఎవరు తక్కువ రోజులు అవుతుందండి వర్క్ కంప్లీట్ చేయడానికి? ఇక్కడనేమో ఈయనకు 100% వర్క్ చేయడానికి 100 డేస్, ఇక్కడనేమో 40 డేస్, ఇక్కడ 100 డేస్, ఇక్కడ 39 డేస్. ఎవరు కంప్లీట్ చేస్తున్నారండి ఫాస్ట్ గా? ఫస్ట్ ఎవరు? జెడ్. ఆ తర్వాత ఎవరు? సెకండ్ ఎవరు? ఎక్స్ ఎక్స్. థర్డ్ ఎవరు? వై. అంతే అండి, సింపుల్. థర్డ్ ఎవరు? వై. మీరు ఏది అడిగితే అది. ఇక్కడ ఇది అడిగాడు కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద జెడ్ అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? Yes. So once again explain. Last. ఓకేనండి, ఓకే, నో ప్రాబ్లం. క్వశ్చన్ ఏమని అన్నాడంటే ఎక్స్ కెన్ డూ 1/4 ఆఫ్ వర్క్ ఇన్ 10 డేస్. ఎక్స్ అనేటువంటి వాడు 1/4 వర్క్ అంటే 4 పార్ట్స్ ఉన్నటువంటి వర్క్ ని 1 పార్ట్ చేస్తున్నాడు. ఎన్ని? 10 డేస్. అంటే 1 పార్ట్ 10 డేస్ అయితే కంప్లీట్ వర్క్ ఎన్ని డేస్ లో కంప్లీట్ కావాలి? 4 పార్ట్స్. అంటే 4 భాగాలు ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది? 40 డేస్ లో కంప్లీట్ అవుతుంది. మొత్తం మీద వర్క్ కంప్లీట్ కావడానికి 40 డేస్ పడుతుందని అర్థం ఎక్స్ కి. నెక్స్ట్ ఏమంటున్నాడు? వై కెన్ డూ 40% ఆఫ్ ద వర్క్ ఇన్ 40 డేస్. 40% వర్క్ అనేటువంటిది కంప్లీట్ కావడానికి వైకి 40 డేస్ పడుతుందంటే మొత్తం వర్క్ 100% అనుకుంటే 100% ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది? 100 డేస్ లో కంప్లీట్ అవుతుంది. వై గురించి. జెడ్ అనేది 1/3 వర్క్ ఇన్ 13 డేస్ అని అన్నాడు. 1/3 వర్క్ అంటే 3 పార్ట్స్ ఉన్నటువంటి వర్క్ లో ఒక పార్ట్ చేయడం కోసం జెడ్ కు 13 డేస్ పడితే 3 పార్ట్స్ ఉన్న మొత్తం వర్క్ ని కంప్లీట్ చేయడానికి 39 డేస్ పడుతుంది. 3 39 డేస్. 1 పార్ట్ 13 అయితే 3 పార్ట్స్ ఇస్ 39 డేస్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ కి ఏమో టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఏమో 40 డేస్ పడుతుంది, వైకి 100 డేస్ పడుతుంది, జెడ్ కి 39 డేస్ పడుతుంది. ఇందులో ఎవరు ఫస్ట్ వర్క్ ని కంప్లీట్ చేస్తున్నారు అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. తక్కువ రోజులు ఎవరికి అవుతుందో వాళ్ళు ఫస్ట్ కంప్లీట్ చేస్తున్నారు. తక్కువ రోజులు ఎవరికి పడుతుంది? జెడ్ కు పడుతుంది, లీస్ట్ డేస్. కాబట్టి జెడ్ ఫస్ట్ కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత ఎక్స్ కు 40 డేస్ పడుతుంది కాబట్టి ఎక్స్ సెకండ్ కంప్లీట్ చేస్తాడు. థర్డ్ ఎవరు కంప్లీట్ చేస్తాడు? థర్డ్ అండ్ లాస్ట్ అని కూడా అనొచ్చు. దీన్ని ఏమని చెప్పొచ్చు? లాస్ట్ అని కూడా అనొచ్చు. ఎవరు అని అంటే మిగిలిపోయినటువంటి వై 100 డేస్ తీసుకుంటున్నాడు కాబట్టి. ఇజ్ ఇట్ క్లియర్? ఇజ్ ఇట్ క్లియర్ అండి? Yes sir. Yes sir. ఫస్ట్ కాబట్టి ఆన్సర్ ఇస్ ద జెడ్. క్వశ్చన్ మారితే ఆప్షన్స్ మారిపోతాయి, ఆన్సర్ మారిపోతుంది అంతే. ఓకే అండి, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్ ఈస్ గజిబిజి చేసేటువంటి క్వశ్చన్స్ అండి. కొన్ని ఆప్షన్స్ త్రో పోవాల్సినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఇది వన్ ఆఫ్ ద క్వశ్చన్ అండి. మీరు ఫార్వర్డ్ గా వెళ్తే మాత్రం దిస్ క్వశ్చన్ రాదండి. మీకు బ్యాక్వర్డ్ లో వెళ్తే ఆన్సర్ వస్తుంది. ఎందుకనేటువంటిది నేను చూపిస్తాను, సార్ చూడండి. పి, క్యూ అండ్ ఆర్ 3 typists who working simultaneously can type 216 pages in 4 hours. ఈ నలుగురు కలిసి ఎవరంట? పి, క్యూ, ఆర్ అనేటువంటి వాళ్ళు కంటిన్యూగా ఒక 4 hours వర్క్ చేస్తే ఎన్ని పేజెస్ టైప్ చేస్తారంటండి? 216 పేజెస్ టైప్ చేయగలుగుతారంట. ఇన్ 1 hour నేను ఏం చేస్తాను? 1 minute అండి, ఒక్క నిమిషం, కొద్దిగా 1 minute. ఎందుకనంటే ఇది కొద్దిగా కిందికి రాసుకుంటే మనకు నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి చాలా బాగుంటుంది. సో డిలీటెడ్ ఆప్షన్. ఓకే రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తాను కిందికి. ఏమని అంటున్నాడు అని అంటే ఓకే, పి, క్యూ, ఆర్ అనేటువంటి 3 members కూడా కలిసి ఒక 4 hours వర్క్ చేస్తే మనకు 216 పేజెస్ టైపిస్ట్ అంటే టైప్ చేయగలుగుతున్నారు. క్వశ్చన్ ఇక్కడ నుంచి చదవండి చాలా జాగ్రత్తగా. ఇన్ 1 hour ఒక గంటలో ఆర్ కెన్ టైప్ యాజ్ మెనీ పేజెస్ మోర్ దెన్ క్యూ. అంటే ఆర్ అనేటువంటి వాడు క్యూ కన్నా ఎక్కువ పేజెస్ టైప్ చేస్తాడు. యాజ్ క్యూ కెన్ టైప్ మోర్ దెన్ పి, పి కన్నా క్యూ ఎక్కువ టైప్ చేస్తారు అనేటువంటిది అడుగుతున్నాడు. ఇది మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్. ఏంటంట ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అని అంటే ఆర్ అనేటువంటి వాడు క్యూ కన్నా ఎక్కువ టైప్ చేస్తాడు. నెక్స్ట్ ఏమన్నాడు? క్యూ
మోర్ దెన్ టైప్ ఆఫ్ పి. పి కన్నా క్యూ అనేటువంటి వాడు ఎక్కువ టైప్ చేస్తాడు అనేటువంటిది 1 అవర్లో. ఇది మనకి ఇచ్చినటువంటిది క్వశ్చన్. 1 గంటలో వారు ప్రతి చేస్తే ఎన్ని పేజీలు? ఓకేనా, అది వదిలేసేయండి. ఇది మన కింద ఉన్నటువంటి ఆన్సర్స్ లో ఇది ఉండాలి. ఏమని అంటున్నాడు ఇంకా అనంటే, ఆఫ్టర్ దట్ ఏమన్నా డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ 5 hours ఆర్ కెన్ type as many pages as P can during 7 hours. How many pages does each of them type for 1 hour? ఒక్కొక్కరు 1 గంటలో ఎన్ని పేజెస్ టైప్ చేస్తారు అని అడుగుతున్నాడు. సో కాబట్టి ఇక్కడ చూడండి మీరు ఒక ఆర్ PQR అని అంటున్నాడు కాబట్టి ఇక్కడ చూడండి, ఇది P అనుకోండి, ఇది Q అనుకోండి, ఇది R అనుకోండి. మీకు అన్ని కూడా P కన్నా Q పెద్దగా ఉండాలి, Q కన్నా R పెద్దగా ఉండాలి. P కన్నా Q పెద్దగా ఉండాలి, Q కన్నా R పెద్దగా ఉండాలి. ఆప్షన్ C లో చూడండి, ఇది P, ఇది Q, ఇది R అనుకుంటే కూడా సేమ్ సరిపోయింది. ఇది P, ఇది Q, ఇది R అంటే ఇది ఏమైనా యూజ్ అవుతుందా అంటే దీనివల్ల నో యూజ్ అండి. దానివల్ల నో యూజ్, ఆ మ్యాటర్ వల్ల యూజ్ కావట్లేదు. ఎలాంటి ఆప్షన్ అనేది ఎలిమినేషన్ చేయబడట్లేదు. 4 ఆప్షన్స్ కూడా PQR అనేటువంటివి అసైనింగ్ ఆర్డర్ లో ఉన్నాయి, ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉన్నాయి. మనకి ఇచ్చిన క్వశ్చన్ లో కూడా అదే ఉంది కాబట్టి 1 hour లో, దానివల్ల నో యూజ్. కానీ ఒక్క పాయింట్ మనకి మెన్షన్ చేశారు, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 5 years. ఇక్కడ ఉంది చూడండి అసలు కథ. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 5 hours, 5 గంటల లోపల ఇచ్చాడు మనకు. ఏమేమి ఇచ్చాడు 5 గంటల లోపల అనేటువంటిది చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలి. ఆర్ కెన్ టైప్ యాజ్ మెనీ పేజెస్ యాజ్ పి. ఆర్ అనేటువంటి వాడు పి కన్నా ఎక్కువ పేజెస్ టైప్ చేస్తాడంట. కెన్ డ్యూరింగ్ 7 hours, 7 hours లోపల అని చెప్తున్నాడు. సో మనం ఆ పాయింట్ని ఒకసారి అబ్జర్వేషన్ చేద్దామండి. 7 hours లోపల, 5 hours ఎక్కడి వరకు ఇచ్చాడండి క్వశ్చన్? సారీ, ఇక్కడ కామా ఇచ్చాడు కాబట్టి చాలా జాగ్రత్త చదువుకోవాలి. ఏమంటున్నాడు? ఆర్ కెన్ టైప్ యాజ్ మెనీ పేజెస్ మోర్ దెన్ క్యూ, యాజ్ క్యూ కెన్ టైప్ మోర్ దెన్ పి డ్యూరింగ్ 5 hours. డ్యూరింగ్ 5 hours. నెక్స్ట్ ఏమని అన్నాడు అని అంటే, క్వశ్చన్ చాలా జాగ్రత్త. ఆర్ కెన్ టైప్ యాజ్ మెనీ పేజెస్ as P can during 7 hours. How many pages does each of them type for 1 hour? ఓకే, ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది. 1 గంటలో Q కన్నా R ఎన్ని ఎక్కువ పేజీలు టైప్ చేయగలడో అన్ని P కన్నా Q చేయగలడు. 5 గంటల్లో R చేసినన్ని పేజీలు, ఇక చూడండి చాలా క్లియర్ గా ఉంది, తెలుగు మీడియంలో మీరు చదువుకోవచ్చు. 5 గంటలలో R చేసినటువంటి పేజీలు, 5 గంటలలో. ఆర్ ఎవరండి? ఈయన ఆరు. ఎన్ని గంటలు? 5 గంటలలో. అంటే 5 hours ఇంటూ 1 hourకి ఎంత? 20 pages అనుకోండి. మనకి ఎంత అవుతుంది? 100 అవుతుంది. ఓకే, 7 గంటల్లో పి చేస్తాడు. ఇతను 7 గంటల్లో చేస్తాడా లేదా చూద్దాం. 7 into 7 hours ఇంటూ 1 hourకి 14 pages అనుకుందాం. ఎంత అవుతుందండి మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే? 70, 7 4 28 అంటే 98. ఈ బోత్ ఆర్ ఈక్వల్ అండి? బోత్ ఆర్ నాట్ ఈక్వల్. అన్నీ చేస్తాడు అన్నాడు, ఈక్వల్ అన్నాడు. సో రాంగ్ ఆప్షన్. చెక్ చేసుకోవడమే. అంటే ఆర్ అనేటువంటి వాడు 7 hours లో చేసేటువంటి వర్క్. ఆర్ అనేటువంటి వాడు 7 hours, 5 hours లో చేసేటువంటి వర్క్. 5 hours లో ఫర్ అవర్కి 22 pages చేస్తే మొత్తం ఇది ఎన్ని పేజెస్ అవుతుందండి? 100, 110 pages అవుతుంది. ఈ పి అనేటువంటి వాడు ఎన్ని అవర్స్ లో చేస్తాడు? 7 hours లో చేస్తాడు అంటున్నాడు క్వశ్చన్. 7 hours లో ఫర్ అవర్ కి 15 అనుకుంటే, సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? 70, 7 5 35. సో 105 అవుతుంది మనకు. సో బోత్ ఆర్ ఈక్వల్ అండి ఇవి? బోత్ ఆర్ ఈక్వల్ అండి? నాట్ ఈక్వల్. సో కాబట్టి ఆప్షన్ ఈస్ ద రాంగ్. ఇక్కడ క్వశ్చన్ లో ఆర్ అనేటువంటి వాడు 5 గంటల్లో చేసేది. ఇది గంటకు అడుగుతున్నాడు. ఎందుకు? ఫర్ అవర్. ఇదేమో ఫర్ అవర్ మ్యాటర్. నేను 5 hours కి తీసుకుంటున్నాను. 5 hours కి అవర్కి ఎంత? 21 pages. అంటే మనకి ఏమవుతుంది? 105 pages అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు చూడండి 7 hours లోపల ఫర్ అవర్ కి 15 పేజీ లెక్క పి అనేటువంటి వాడు కూడా ఎన్ని పేజెస్ అవుతుంది? 105 అవుతుంది. అంటే ఈ బోత్ ఆర్ ఈక్వల్. అంటే ఇది చాయిస్ ఉంది, ఇది పక్కకి పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 5 hours కి 22 pages లేక 110 pages అవుతాయి మనకు. ఇక్కడ 7 hours కి
మనకి 16 పేజెస్ లెక్క 770 ప్లస్ 7 6 ఎంత అవుతుందండి? 2 ఎంత? 42 42 అంటే ఎంత అవుతుంది మనకు? 1112. ఇదేమవుతుంది? 110 అవుతుంది. బోత్ ఆర్ ఈక్వల్ సార్ అంటే నాట్ ఈక్వల్. సో మనకి ఈక్వల్ అయిన ఆప్షన్ ఏముంది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి చిన్న ట్రిక్ అండి, మీరు క్వశ్చన్ మొత్తం చదివితే ఏమి చేయలేరండి. ఫర్ అవర్ టైం ఇచ్చాడు, కింద కండిషన్ ఏమి ఇచ్చాడు? ఇది కీ పాయింట్ ఈ క్వశ్చన్ కి. ఏది? 5 గంటలలో ఆర్ చేసినన్ని పేజీలు 7 గంటలలో పి చేస్తాడు. సేమ్ వస్తుందా లేదా? ఫర్ అవర్ కు ఉంది 7 అవర్స్ అని అన్నాడు. 7 ఫర్ అవర్ కి పి ఎన్ని? 14 పేజెస్. సో కాబట్టి 98 పేజెస్ అవుతాయి ఆప్షన్ ఏలో. ఇక్కడ చూసుకుంటే ఆర్ అనేటువంటి వాడు 20 పేజెస్ చేస్తాడు ఫర్ అవర్. 5 అవర్స్ కన్నాడు కాబట్టి ఎంత? 100 పేజెస్. ఇక్కడ 98 ఈజ్ ఈక్వల్ టు 100 అయిందా? కాలేదు. అలా ఏవైతాయో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ ఆప్షన్ సి అవుతుంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి చిన్న ఆప్షన్ త్రో నుంచి చేయొచ్చు, అంతేగాని లెక్క మొత్తం చేసుకుంటూ పోతే ఇప్పట్లో రాదది. జస్ట్ ఆ కీ పాయింట్ ని చూసి ఎలిమినేషన్ చేయడమే ఆప్షన్స్. ఇజ్ ఇట్ క్లియర్? ఇజ్ ఇట్ క్లియర్ అండి? సార్ ఆప్షన్ 2 క్వశ్చన్ కాకుండా డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి సార్. అర్థం కాలేనా? సార్ ఆప్షన్ 2 క్వశ్చన్ చెప్పారు